నీ ఎవరి వ్యాకి ఛాంపియన్స్ ట్రోఫీ చిట్టీలు తీసింది. మ్యాచ్లు ఆడాలనా సావాలా నాకు అర్థం కాక అడుగుతా. ఏమైందిరా శాంటు? ఏమో గంతగానం గూగులు పడతాను. జర శాంతంగా ఉండి ఏమైంది చెప్పు. అరే మన ఫస్ట్ మ్యాచ్ ఎవరితోనో ఎరికేనా? గా ఇండియాతోనంట. అయినా ఈ గ్రూప్ చూసినావా ఎట్లుందో? ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ వీళ్ళ మధ్యలో మనం ఇంకేముంది? ఇనుప డబ్బాల గులకరాలే చూపుతుంటా చూసినావా? గట్లుంటది మన కథ. తమ్ముడు నువ్వేం ఫికర్ అయిపోయా. పక్కన గ్రూప్ ఏమన్నా తక్కువ ఉన్నది అనుకున్నావా? అది కూడా గట్లనే ఉంది. అయినా మేము గిసోటి ఎన్ని చూసినాం? ఎప్పుడైనా భయపడేట అనిపించిందా? లేదు కదా. లోపల పానం గజగజ నొక్కుతున్నా గానీ బయటికి గంభీరంగా ఉండాలి. మనం ఎవరంవా? బంగ్లా పులులం గర్జించాలి గాని ఇట్లా బెంగపడితే ఎట్లా? నాకు కూడా కదే అనిపిస్తుంది అన్న. మనమేంది భయపడేందని. కానీ ఇంకా కోహ్లీ రోహిత్ చూడంగానే కథం పానం తుస్సుమంటాంది. అరే శాంటో తమ్ముడు ఎందుకట్లా భయపడుతున్నావు చెప్పు. మేము ఉన్నాం కదా భయపడడానికి. ఇప్పుడెందుకు తొందర? మ్యాచ్ షురు అయ్యేదాకా ఆగురువే భయపడుతురు గాని. ఏ గజామాన్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఈ పొద్దు మిమ్మల్ని ఓడించి మేమేందో చూపిస్తాం చూడు. టైము ఈ పగటికాళ్ళు ఎప్పటి నుంచి అంటాను. మా ఓనిగాళ్ళు ఇట్లా ఫామ్ లో ఉన్నారు ఎరికేనా? మొన్ననే తెల్ల నాయాల మీద నూరు చూపిన. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో మా కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ తోటి ఫామ్ లోకి వచ్చిండు. ఇక మా వైస్ కెప్టెన్ గిల్లీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ తోటి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక తర్వాత అయ్యర్ గురించి చెప్పుడు కంటే చూపిస్తేనే మంచిగా ఉంటది. తమ్ముడు మంచి జోరు మీద ఉన్నాడు. ఇంకా రాహుల్ రాకెట్ మీద వస్తాడు. హార్దిక్ హార్మోని వాయిస్తాడు. చెప్పానా చెప్పు. ఎంతమంది ఉన్నా మిమ్మల్ని ఎట్లా ఆడియాలనో మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. అబ్బా తమ్ముడు మీరు మా మీద ప్లానింగ్ కూడా చేస్తానరా? ఏం తమ్మేది? అబ్బా ఆశ దోష అప్పడం వడా చెప్తారు మరి. మేమేందో మ్యాచ్ లో చూపిస్తాం. ఈ మ్యాచ్ గెలిచేది మేమే. కోహ్లీ నువ్వెందుకట్లా సైలెంట్గా ఉన్నావు? గాళ్ళేమో మన మీద ఏదో ప్లానింగ్ చేసినామంటారు. నువ్వేమో సప్పుడు సరి లేకుండా ఉన్నావు ఏంది కథ? ఏం మాట్లాడుతున్నావు రోహిత్? ఈ పిత్రేగాలతో ఆడడానికి ఆలోచించాలనా? పిసికితే రసం గారాలే. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఎట్లా కనిపిస్తున్నాం మేము మీకు? అరే తమ్ముడు ఫీల్ అవుతావా? ఫీల్ కాకు. మీరు పిత్రేగాలు కాత్తి పిల్ల పిత్రేగాలు. లేకపోతే ఏంది? నెక్స్ట్ పాకిస్తాన్ పంగల్ వాళ్ళ కొట్టనీకి మీతోని మాకు ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అన్నట్టు. అంతకు మించి మీరు వేగేది ఏం లేదు. రోహిత్ అన్న ఈ లేట్ ఏంది? ఇంత గ్యాప్ ఇత్తట్లే చెప్పు. చేతులు బాగా దురద పెడతాయి. ఇక ఈ బొంగుల నాయాల మీద 2 నోట్లు కొడితే కానీ నాకు నిమ్మలం అవుతట్లేదు. కొట్టుదా మీ కొట్టు. నిన్న అద్దడాలు ఎవరు? ఈ మ్యాచ్ ఉన్నది అందుకు. ఎవరికి ఎన్ని రన్లు కావాలంటే అది కొట్టుకోరి. గట్లయితే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకో. ఇక చూపిస్తా కథ ఎట్లుంటుందో. గిల్లు నువ్వేనా కొట్టేది? మేము కూడా కొడతాం. మీ స్టార్ బౌలరు బూమ్రా లేకుండా మీ బౌలింగ్ ఎంత వీక్ ఉందో మాకు ఎరికే. మేము కూడా చూపిస్తాం మా బ్యాటింగ్ ఏందో. భూమి రాలేడని బాగా సంబరపడుతున్నట్టున్నారు గానీ ఈడ సమయం ఉన్న ముచ్చట యాది మర్చినట్టున్నారు. నేనెందుకు మర్చిపోయినా? గది గుర్తుకొచ్చే కదా గింత ధైర్యంగా ఉన్నది. గా ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడినప్పుడు నీ బౌలింగ్ ఏందో నీ కథ ఏందో మొత్తం చూసినాం. గది జస్ట్ వామప్ తమ్మి. అసలు బొమ్మ ఇక్కడ చూపిస్తాం. అక్కడ గమ్మునున్నదే నేను వేటాడితే ఎట్లుంటో ఇక్కడ చూపేనీకి. ఇక చూపిస్తా. ఈ మ్యాచ్ అయితే మనందరికి ప్రాక్టీస్ మ్యాచ్ లెక్క అన్నట్టు. అందరు బాగా ప్రాక్టీస్ చేసుకోరి. నెక్స్ట్ పాక్ నాయాలని నేను నాకేయాలి.